ఈరోజు అహ్మదాబాద్ మింట్ ఎడిషన్‌లో బీటెక్ స్టూడెంట్స్ కోసము ఒక న్యూస్ పబ్లిష్ అయింది. దాన్ని మీ దృష్టికి తీసుకొనొస్తాను. హలో బీటెక్ స్టూడెంట్స్, ఇండియాలో ఏఐ విప్లవం ఏ రేంజ్లో ఉందో మీకు తెలుసు. మన దేశంలో ఏకంగా 12.3 లక్షల కోట్ల విలువైన 208 డేటా సెంటర్ ప్రాజెక్టులు వస్తున్నాయి. 2030 నాటికి మన డేటా సెంటర్ సామర్థ్యం ఇప్పుడున్న దానికంటే 13 రెట్లు పెరిగి 20 గిగావాట్లకు చేరబోతుంది. అంటే భవిష్యత్తు అంతా డేటా మరియు ఏఐ చుట్టూనే తిరగబోతుంది. మరి ఈ రంగంలో మీరెలాంటి జాబ్స్ సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఏఐ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్. అంటే మనం నెట్‌ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు నచ్చిన వీడియోలు సజెస్ట్ అవుతాయి కదా! అలా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే స్మార్ట్ అల్గారిథమ్స్ తయారు చేసేది ఈ ఇంజినీర్లే. 2, డేటా సెంటర్ ఆర్కిటెక్ట్. అమెజాన్ లేదా గూగుల్ లాంటి పెద్ద కంపెనీల కోట్ల కొద్ది కంప్యూటర్లు, సర్వర్లను ఒకే చోట చేర్చి అవి వేడెక్కకుండా, కరెంటు పోకుండా డిజైన్ చేసే మాస్టర్ ప్లానర్స్ వీరు. 3వది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. మన ఫోన్‌పే లేదా గూగుల్ ప్లే అకౌంట్ నుండి డబ్బులు చోరీ కాకుండా, మన పర్సనల్ డేటాని హ్యాకర్ల చేతికి చిక్కకుండా డిజిటల్ లాక్ చేసి కాపాడే సెక్యూరిటీ గార్డ్స్ వీరు. 4వది డేటా అనలిస్ట్ మరియు సైంటిస్ట్. ఒక కామర్స్ కంపెనీలో, ఉదాహరణకు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ పండుగ సీజన్లో జనాలు ఏ వస్తువులు ఎక్కువగా కొంటున్నారో డేటాని స్టడీ చేసి బిజినెస్ని పెంచే ప్లాన్ వీరు చేస్తారు. 5వది నెట్వర్క్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. మనకు ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ సర్వర్ ఒక్క నిమిషం డౌన్ అయినా ఇబ్బంది పడతాం. అలా సర్వర్లు ఎప్పుడూ ఆగిపోకుండా 24 గంటలు నెట్వర్క్ను కాపాడే టెక్నీషియన్స్ వీరు. కానీ గుర్తుపెట్టుకోండి, కేవలం కాలేజీ డిగ్రీతో ఈ ఉద్యోగాలు రావు. కాలేజీలో ఉన్నప్పుడే ఈ 5 స్కిల్స్ పెంచుకుంటే మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దాంట్లో నంబర్ 1, క్లౌడ్ కంప్యూటింగ్. ఏడబ్ల్యూఎస్ లేదా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లపై పట్టు సాధించండి. అట్లే ప్రోగ్రామింగ్ మరియు డేటాబేస్. పైథాన్తో పాటు ఎస్క్యూఎల్ డేటాబేస్లు బాగా నేర్చుకోవడం ముఖ్యమంటున్నారు. అట్లే 3వది డేటా సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ మరియు ఫైర్వాల్స్ గురించి అవగాహన పెంచుకోవాలి అంటున్నారు. ఏఐ మరియు డీప్ లెర్నింగ్ టూల్స్, టెన్సార్ఫ్లో, పైటార్చ్ లాంటి అడ్వాన్స్ టూల్స్ ప్రాక్టీస్ చేయమని మనకు నిపుణులు సూచిస్తున్నారు. 5వది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక టెక్నికల్ సమస్య వస్తే లాజికల్గా ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకోవాలి అంటున్నారు మన నిపుణులు. సో బీటెక్ స్టూడెంట్స్, ఇప్పటి నుంచే మీ స్కిల్స్ పెంచుకోండి. భవిష్యత్తు ఏఐ విప్లవంలో లీడర్స్గా మారండి. ఆల్ ద బెస్ట్. మరిన్ని ఇలాంటి టెక్ అప్డేట్ న్యూస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.